దేవుడా ఇవాళ పొల్లు పొల్లు వర్షం పడుతుంది మా వదిన బోలు ముందడేసుకొని దోముతాను ఈడున్న పుల్ల ఆడబెట్టదు మా అవ్వని నిలుచుకొని వస్తాను అవ్వా ఏడున్నవే అవ్వా నీకు ఒక విచిత్రం చూపిస్తానే ఏం విచిత్రమే పొద్దు పొద్దున్న పెద్ద లొల్లి నువ్వు కావా విచిత్రం చూపిస్తుందా ఏం విచిత్రం చూపెడతావు అవ్వ చూడవే విచిత్రం అయ్యో ఓ సప్న నువ్వే నాన్న గిన్నెతో మేది అబ్బో సప్న నువ్వే నాన్న గిన్నెతో మేది అమ్మో ఇలా వర్షం పడతట్టే ఉంది అయ్యో బిడ్డ నువ్వు చెప్పింది నిజమే ఆవు బాసలు ఉంటుంది ఎన్నెళ్ళేంది ఏంది అవ్వా ఇది ఒకటి చూడు వెళ్ళొచ్చి ఏడ్చావులే విడిచొచ్చినాడా నువ్వు దమ్ముతున్నాయింద్రా గిన్నెలు నీ పెళ్ళమేదిరా ఓ వాడతావు నీకేమొచ్చిందిరా నువ్వు దమ్ముతున్నావు గిన్నెలు చెప్పాడు అబ్బా ఓ సిగ్గులేని పాడతావు నిన్ను సీర ఎవరు కట్టమన్నారా నీ అవ్వ ముందు నా ఇజ్జత్ దిద్దామా సుత్తానావు వాడేందుకు తీసుకోవద్దు వాడేందుకు కట్టుకుంటూ తోముతున్నాయి గిన్నెలు వాడేందుకు చేసు పని అంటే అందుకే వచ్చి తోముతాడు అవురా నల్ల మొక్కపోడా నిన్ను బోల్ దోమన్నారా నీ అవ్వ ముందు నా ఇజ్జత్ దిద్దామని ఇలా బోల్ పట్టుకున్నావు కదా నువ్వు చెప్పుతేనే మరి తోముతాడు లేకపోతే వానికేం తెలిసే ఏం చెప్పినావు నువ్వు లోపల నేనేం చెప్పినా నేను ఇప్పుడే లేచి వచ్చిన మంచాలకెళ్ళి నువ్వే కదనే రాత్రిపూట నాకు జ్వరం వచ్చింది నువ్వు కనుక రేపు తెల్లాలేసి బాసలు తోమకపోతే పొల్లు పొల్లు అయితే నీ పని నేను చూసుకుంటా అంటే కదనే నీ అవ్వ తోమితేనేమో మా అవ్వకు తోమకపోతే నీకు నీ ఎడిపోతాను తప్పించుకొని పోతాను ఇప్పుడు నేను తప్పు చేసిందాన్ని ఆయన మీరిద్దరు ఏమన్నా చేసుకుని నాకు సంబంధమే లేదు ఏంటి సంబంధం లేదు పళ్ళు రాలతో ఇట్లా అన్నాడు మళ్ళా చెప్తే నువ్వు ఏంది ఇప్పుడు ఏంది నీ ముచ్చటేంది ఇప్పుడు నా చీరేపడి కట్టుకోమన్నా నిన్ను అగో తెల్లారలేసి మరి మా ఇంట్లో ఇప్పుడు మా అమ్మ ఉన్నది మంచిగా లేదనుకో నీ అవేం చెప్తాంది గడ్డి వీకుతాంది అవేం చెప్తాంది గడ్డి వీకుతాందా పోనా నీ అబ్బా బిడ్డ అయినప్పుడు చూసుకుందా అంటే అవ్వ కొడుకులు ఇద్దరు అన్నమాట మళ్ళా నువ్వు నడు చక్క నడు నువ్వు లోపల పోయే లోపలికి పోతారట లోపల ఇద్దరు పోతున్నా నానెట్టి ఏడిపోతాను రా ఆయన లొల్లి పెట్టి కాడ తప్పించుకుంటాను వాళ్ళ మగపడా నువ్వు సావని దినాలు గాను నువ్వు నా మాట ఎట్లినో చూస్తా అయితే ఇంక పట్టుకో పొద్దుగా లేచి కాపాడండి పని చెప్తావు మళ్ళీ పని చేస్తే మళ్ళీ ఎవరు కొడతావు ఎవరు చేయమన్నాడే పని బాగా మర్చిపోయినావని వాడు చేసిండు ఎరుకుంటే కంటే నీ కొడుకు పెళ్లి చేసినావు నన్ను ఇంట్లో అందంగానే రాత్రి కాగానే ఇంట్లో రాగానే నాకు ఈ పెయిన్ వస్తుంది ఆ పెయిన్ వస్తుంది అని అంటే జ్వరం వేయించుకుంటాను మళ్ళీ చేస్తాడు నువ్వు చేస్తాను నీ కొడుకు చేస్తాను నాకు ఇద్దరిగా పొట్టు పొట్టు కాళ్ళు వస్తావంటే చేతులు వస్తావంటే తెల్లంటే కొత్తే కొట్టుతాడు నీ కొడుకు నీకేమో తిని తిని పండుడేరక ఆయనకేమో తినుకుంటే తిరుగుడేరక ఇంకా పని ఎవరు చేస్తాను నేను తప్ప నువ్వు పెయిన్ వస్తుందంటేనే నా కొడుకు చేసిండు అబ్బో నీ కొడుకు చేసు నీ కొడుకు బాగా చేస్తాడు రాత్రి కాగానే నీ కొడుకు వస్తావంటే నువ్వు వస్తా పడుతుంది ఇక నేనేమో తిని పండ పడుతుంది మీరేమో మంచిగా పని చేయబడుతుంది దానికన్నా సిగ్గు ఉండాలి కొంచెం సిగ్గు లేకనే కదా నీకు సిగ్గు బాగున్నది మాకు సిగ్గు పొద్దుగా లేచి పని అంటే వేసి తినబెడతా అంటే తినుకుంటా రుబ్బురో లెక్క బాల్చి ఇంకా తినుకుంటా రుబ్బురో లెక్క బాల్చి ఇంకా నా మీదకే ఏమడతాను నీ కొడుకు పెడితే మేము బలిసి రుబ్బురో లెక్క పోతాను పొద్దుగా లేచి పనికి మేము పోకపోతే నువ్వు తెచ్చిన నువ్వు అమ్మగారు తెచ్చిన వరకట్నాలు పెట్టుకొని బతుకుతానమ్మా మరి కాకపోతే ఏంటి బాబా నీకేం తెలుసు అప్పకుండా ఏ సపరేట్ కాకుండా పొద్దు పొద్దు ఏందమ్మా రొల్లి మీరు సుప్రభాతం లాగా ఏదైనా ఉంటుందా అమ్మాయి లొల్లి పక్కింట్లో ముందుగా లాగేదో నీ అబ్బకు చెప్పు నీ తమ్మునికి చెప్పు ఎందుకు నాకు చెప్తాను అవ్వాడికి ఉంది నువ్వు వాడికే ఉన్నావు మరే నీ పిల్లం అయితే చక్కడిది కదా సపరేట్ చేయకుండా అవ్వని తీసుకోవాలి లోపలికి ఈ లొల్లి అలా తెలియదురా అరే దాని నోరు అంత ఇగో బావా ఈ బాడక విషయంగానే అంత పొద్దు పొద్దుగా లేచి నా చీర కట్టుకొని బోల్ తోముతాడో ఇజ్జత్ ఆడివా
చెప్పు నేను అది పోమన్నానా? అమ్మకి ఇట్లా చూసిందంటే ఆయన కోసం ఏమనుకుంటారా పక్క పొంటోళ్ళకి ఇట్లా అవును, మరి ఎవరు తోమన్నాడు? బోళ్ళు నేను 90 వేసినట్టున్నాడు సైకోసాల నేను తోమన్నానా? బోళ్ళు తోముతావురా ఆ ఇంత చీర బాగా వేసుకో. ఏ, నువ్వు ఆగు. ఏమో అయిపోతావు కదా. దొరుకుతాయి ఎక్కడన్నా ఆడాడితే నువ్వేమో కొనరాయను ఆ మరి ఆ మరి నువ్వు ఊగా 60 ఊక గమనండు. ఓ మన ఆగు రాగు వెంకటేష్ నువ్వు వెళ్ళురా. ఓ మన వెళ్ళు. మా వెళ్తా వెళ్ళకపోతే ఇక్కడ వంట గొడవలేదో రోజు చూసావరా దీని లొల్లి తట్టుకోలేకనే నీ పిల్ల ఉండక అమ్మగారింటికి పోయింది లొల్లికి ఎంత నువ్వే కారణం అవుతున్నావు అమ్మా. నేను ఎక్కడ అవుతున్నా వాళ్ళు అసలు నేర్చుకుంది నీ ఆమెను చూసి నీ పిల్ల నేర్చుకుంది దాన్ని చూసి వాళ్ళకి సపరేట్ కాకుండా నువ్వు సమాధానం చెప్పేది నన్ను చూసి అది నేర్చుకున్నావు వాళ్ళ ఒక చూసి ఒక నేర్చుకుంటుంది బాగా మాట్లాడు. నా మీద ఇద్దరు కాదు బాగా ముందు నన్ను చిన్నతనం చేద్దామని నువ్వు నేర్చుకుంటానే మొత్తం అరే అన్నగా దాంతో పెట్టుకుంటే ఇలా పొద్దుగా లొల్లేరా అది ఇన్నదిరా పాండ్రా మనమే పోదాం పాండ్రి ఏ నీ అవ్వ నువ్వు రాయే మీ అందరు చేయంగా నేనే సత్తుపట్టి మీరు అందరు మంచిగా బతికారు అందరికి నా మీదనే కళ్ళమంట నేను పోయినాక అందరు మంచిగానే ఉంటారు దీని అవ్వ దీని నోరు ఎప్పుడు చూసినా గబ్బు గబ్బే నీ అవ్వ పసుపైన రొట్టె ముఖంది ఎప్పుడు చూసినా నోరంతా గబ్బు గబ్బే ఫినాల్ వచ్చినా కూడా గబ్బు గబ్బే వస్తుంది ఏందే ఎవరంటాను ఏం లేదు వదినే బాత్రూమ్ అంతా గబ్బు గబ్బు వాసన వస్తుంది ఫినాల్ పోయాలా అనుకుంటున్నా ఆహా ఫినాయిల్ పోతావా గింతంత లేదు కానీ దీనికి కూడా పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి ఎక్కడ పోతుంది అందరేనా ఇంట్లో బుద్ధులే అవబుద్ధులు అన్ని పిట లెక్క చూసుకుందామా లేనే లేదు దానికైతే నీ అవ్వ అందరు నన్ను తిడతారు ఏమైంది ఎంతసేపు అని ఊకుంటావు పా ఇంట్లో పోదాం పా ఎట్రా వచ్చేది ఎంతసేపు నుంచి లాగుతావే అంటే నీ అవ్వ ముందేమో ఓవర్ యాక్షన్ చేసి ఇప్పుడు నా దగ్గరికి నా కాలు మొక్కడానికి వచ్చినవా సరే ఇగో ఈ ఒక్కసారికి వదిలే గాని ఇంకొకసారి ఎవరు లేని చూసేది ఉంటుందని మరి ఇప్పుడు ఏం చేసినావు ఇప్పుడు తెలియదా వాళ్ళకి అంత జల్లి ఎత్తరా అనుకోలేను నేను నా గోషి ఈయనకు లుంగే చక్కగా కట్టుకోరాదు అమ్మ బాబాయ్ లుంగే చక్కగా కట్టుకోరాదు ఈయన పొద్దుగా లేచి పని అంతా చేస్తాడట అంటానికన్నా ఏమన్నా అనిపించాలి కొంచెం అన్నా ఎంతసేపు అని ఊకుంటావు చెప్పు నీకేరా ఇగో రేపటి నుంచి మీ అబ్బా ఎవ్వరు లేవక ముందు లేచి పని చేయి మీ వాళ్ళు లేత వల్ల చెప్పను నన్ను లేపు నేను అచ్చాడ కూర్చుంటా సరేనా సరే సరే ఏం చేత కాదు ఇంకెట్లా బతుకుతాడో ఏమో దీని అబ్బా దీన్ని ఎందుకు చేసుకున్నానా అని ప్రతిరోజు బాధపడు అవుతుంది కదా ఏ అత్త నాగే అంటానికి పంట లేదు అది అంటానికి పంట లేదు అది ఇంకెన్ని రోజులు వేయాలో ఈ సాకిరి నేను నీ అమ్మకి ఇంకా నీ సోయ పడతలేదు అట్నాటే ఉంటుంది ఇటు జరుగు అబ్బా పిన్ని నువ్వు లాగుతూనే ఉంటావు మా అమ్మ ఎంత మంచిది మీ అమ్మ మంచిదా అయితే నేను నోరుకుంటుంటానా మంచిగానే మాట్లాడతాను నీకెవరు నేర్పిస్తారు ఇవన్నీ అందరు నన్ను అనేటోళ్ళే పిన్ని నువ్వు బాగా కొడతాను మా అమ్మ అయితే సైలెంట్గా ఉంటుందని చెప్తాను మీ అవే చెప్తాను ఈ పనులన్నీ ఇప్పుడు నీకు కదా నేను అడుగు మా చెప్పినావు కానీ కింతంత లేదు అవ్వ ఇది కూడా నన్ను అంటాను ఇవాళ నాడు పిన్ని నువ్వెందుకు ఇంకా అరుస్తూనే ఉంటావు సైలెంట్గా ఉండాలి బ్యాడ్గా అంటావు దీనికి ఏం తక్కువ లేదు ఏనాడు స్కూల్కు ఈ బక్కదానికైతే దాని అవ్వకుండంతున్నది మోరా ఇంత ఇద్దరిద్దరే ఈ పెంట ముఖంది మళ్ళా షురు చేసి నోరు తెస్తే చాలు గబ్బు గబ్బు బక్కదానా ఎవరినంటా నువ్వు ఏమంటాను బాయ్ వదినే బాయ్ దీనికేం తక్కువ లేదు నాడు ఆ పోరికి ఏమైనా నేర్పావు చిన్న పోరికి బాయ్ అదినా దీన్ని ఎవడు కట్టుకుంటాడో గాని సర్వం మునిగినట్టే ఆ పోరికన్నా నేర్పావు అడుగాను
అవునే మా వాడు మా చెల్లెకి డ్రెస్ కొనేసిండంట ఆల్రెడీ. ఇప్పుడు రాగిల పండుగ వస్తుందిగా, మరి మనం ఏం కొందాం? ఇలా పోదామా షాపింగ్కి? మీ అన్న కొన్నాడు కదా చాలదా? 4 కొనాలా మీ చెల్లెకు? దానికే ఉంటదే, నాది నాకే ఉంటదే. ఏంటిది ఉండేది? పైసలు ఏమైనా చెట్లకు కత్తానయా? ఏందే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది పండుగ. నా చెల్లె రాఖీ కట్టినప్పుడు నేను ఉట్టి చేతులతో ఏముండాలనే? ఏముండాలంటే ఉండాలి. ఒక్కరు కొంటే చాలు. ఒకటే ఇల్లాయి, ఒకటే కొంపాయి. 4 కొంటారా బట్టలు? మేము చిన్నప్పటి సార్ నిద్రమే కొంటాను. నువ్వు సెలెక్షన్ చేయడానికి నువ్వు వస్తావా? నువ్వు రావా? గది చెప్పు. నువ్వు సెలక్షన్ లేదు, ఏం లేదు. చెప్పిన మాట వినకపోతే పనులు రాలుతాయి. ఏమనుకుంటావు? దొంగ బాడుకావు. ఎప్పుడు ఏదో చెడ్డ పనే చేస్తావు. పైసలు ఏడుకెళ్ళేస్తానే, పుణ్యానికి వస్తానే అనుకుంటానవా? అరే ఈ సంవత్సరానికి ఒక్కనారు పైసలు పెడితే ఏం పోయిందే మనకు? అందుకే నీ అన్న కొన్నాడు కదా చాలు అంటానా. దానికైతే చిన్న ఉండదు, పెద్ద ఉంటది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏం పెంపకమో ఏమో. ఇక నేను అడుగురు దండగా కానీ నేనే ఏదో ఒకటి కొనుక్కొత్తా పోయి. కొనుక్కత్తావు. నువ్వు ఎట్లా కొనుక్కత్తావు నేను చూస్తా కదా. ఎండలు ఉన్నారా? అవ్వా అవ్వా, స్వప్న స్వప్న, కొన్ని మంచినీళ్ళు అమ్మా. ఏందో మంచినీళ్ళు లేవా? మంచినీళ్ళు దేవాలా అంటే నీకు నేను ఎట్లా కనబడతానా? నీకు, నీ తమ్మునికి, నీ అవ్వకు పని మంచి లెక్క కనబడతానా? ఇంట్లో సాకిరంతా నేనే చేయాలి. ఇంకా నీ అవ్వ పని ఏడ చేసినవే అని నన్నే కొడుతుంది. నేనేమన్నా స్వప్న, కొన్ని మంచినీళ్ళు ఏమన్నా? నేనేం తెస్తా బావ నీకు మంచినీళ్ళు? నీ పెళ్ళందేమను ఇంటికి వచ్చినాక అన్నిటికి నన్ను అనుడే అలకగా దొరికినా నేనైతే. ఈ నోరుకు భయపడే నా పెళ్ళ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అబ్బో పని శాత కాక అది పోయింది. అత్త పోరు వరించలేక ఇంకా నన్ను అంటాడు ఈయన. మరి నేను బావా నువ్వు ఎక్కువ తక్కువ వర్రకు బావ అని సప్పుడేకుంటాను. నా మొగడైతేనా పొట్టు కొడదు గాని బతికిపోయినావు. అదెందుకు ఇస్తుంది పట్టు కొంపలు ముంచేది? అది ఇచ్చేదేనా? నీళ్ళు ఏమన్నా మందు కొంపలు ముంచేది? అది మంచిదైతే నీ పిల్లలు ఎందుకు? నువ్వు చేయబట్టే అది పోయింది. లేకపోతే అన్ని సంవత్సరం వాడు చేసుకుంటుండే ఆటలు పట్టుకొని అది చెడిపోయి వెళ్ళిపోయింది. ఏంది నేను చేయబట్టే పోయిందా? దాని సంసారం దానికి పట్టిలేదా? ఎందుకు పట్టలేదు? నన్ను అంటావు సిగ్గు తప్పిందానా? నా కొడుకుని నీ కొంగు గట్టేసుకున్నావు, మొత్తం ఆగం చేసేసినావు. అవు మరి నీ కొడుకు చిన్న మొల్లిగాడు. నేను చెప్పంగానే నా కొంగు పట్టుకొని తిరుగుతాడు. అంటానికన్నా ఉండాలి కొంచెం అన్నా. ఎప్పటికి నా జోలికి వస్తారు. మళ్ళీ అమ్మా ఏంది ఇట్లా వచ్చినా? ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? ఎందుకు ఎడతాను? వీటి చూడు. అమ్మా ఏమైంది? అమ్మా ఏమైందో చెప్పు. ఎందుకు ఎడతాను? ఏమైంది అమ్మా? ఎందుకు ఎడతాను చెప్పు. మీ వదినే నాయనను అన్నను జైలు వేసింది. ఎందుకే? ఏమన్నాడు మా నాన్న? జైలు ఉన్నారు ఇప్పుడు. వేరకు ఇప్పుడు 50,000 కావాలి బిడ్డ. ఇప్పుడు ఎవరన్నా అడుగుతామని వస్తే ఎవరు లేవన్నారు బిడ్డ. ఏంది అమ్మా జైలు పెట్టింది? వదిన జైల్లో పెట్టింది బిడ్డ. ఎందుకే? ఏమన్నాడు? అది శంకింది, అది అజ్జగారిది. ఏం చేయాలో బిడ్డ మీ బావకు చెప్పు. మీ బావకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా బిడ్డ, కస వాళ్ళ నీటి బియ్యాల బిడ్డ. మీ అత్తకు చెప్పు, మీ బావకు చెప్పు. అంత పని చేసిందమ్మా. అది శంకింది అయింది బిడ్డ, అది అజ్జగారిది అయింది బిడ్డ. ఏం చేయాలి బిడ్డ? అందరిని జైల్లో పెట్టింది. అరే మరి మా బావకు చెప్పుదామంటే ఎట్లా? ఎన్ని పైసలు కావాలి? 50,000 కావాలి. 50,000 అంటే ఎట్లనే? 50,000 అంటే ఎట్లనే అమ్మ? నేను ఎవరిని అడగాలి చెప్పు. నీ కొడుకైతే ఒకటి, నా కొడుకైతే ఒకట. పాటు నిన్నుతో పాటు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా ఒకటే, నా బిడ్డైనా నీ బిడ్డైనా ఒకటే కదా. ఇప్పటి నుంచి మంచిగా ఉండు. అర్థం చేసుకోలేదు అత్తమ్మ. ఎప్పటికొక్క లెక్కనే ఉంటామా? మనం ఒకటి. ఎంత దూరం పోయినా ఎప్పటికీ నా మాట వింటే మంచిది. ఇగో మా వాదినాట మా అన్న నున్ను మా బాబుని స్టేషన్లో పెట్టిందట. పుసుకునేదో మాట అంటే పడాలి కదా. మా వాదిన ఘోరంగా తయారైందట. మా వాళ్ళు ఇద్దరిని పోలీస్ స్టేషన్లో పెడితే 50,000 కావాలంటే ఎవరో ఇంటికి వచ్చిందట. వాళ్ళు లేవన్న వాళ్ళు మన ఇంటికి వచ్చింది. అత్తమ్మ పైసలు పట్టుకొచ్చి ఇచ్చింది.
ఎట్లా చేసైనా మా బాపుని మా అన్నని తీసుకురావాలి. అరే గీదానికి నువ్వెందుకే బాధపడతాను అత్తమ్మ, నువ్వేం టెన్షన్ పడకు. మా అన్నకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా అన్న ఎట్లయినా సరే వేసి తీసుకొని వస్తారు. అరే నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదరా, వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాలేరా, నేను తీసుకొని వస్తాలేమో సప్న, మీరేం టెన్షన్ పడకండి. సరే బావా, ఇప్పుడు మా బాపును మా అన్న వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చేది ఒక్కరు మన అక్క. బావా పోయి అక్కని తీసుకొని వద్దాంపా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా